హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్లో వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు ఓపెన్ ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు అనమాట. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ అయితే చేయకుండా మీరు డైరెక్ట్గా మీరు ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు కొంతమంది ఎలిజిబిలిటీ ఉంటుంది, కొంతమందికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ ఈ ఓపెన్ ర్యాలీ అసలు ఎవరు వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఎవరికి పెట్టడం అయితే జరిగింది ప్రతిదీ. అండ్ వీడియోని ఇంటి వరకు చూడండి, చూస్తుంటాం ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ అప్డేట్, మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు రిపబ్లిక్ డే ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. మన డివైన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి ఏ కోర్స్ అనేది తీసుకోండి మీకు 60% డిస్కౌంట్ 399కి విత్ 1 యూనిట్ వ్యాట్ అయితే ఇస్తా ఉన్నాము. మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ ఇలాంటి కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడ మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు డెమో వీడియోస్ ఉంటాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టే అయితే బ్రదర్, మనకు వచ్చేసి జనవరి 6న మనకు వేటీ న్యూస్లో వచ్చేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఒక ఆర్టికల్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎప్పుడంటే అగ్నివీర్ కోసం ఏఓసీ సెంటర్లో ఫిబ్రవరి 2 నుంచి మే 10 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని. ఇందులో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, క్లర్క్, చెఫ్, సపోర్ట్ స్టాఫ్, ట్రేడ్స్మెన్ తదితర విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. 17.5 నుండి 21 ఇయర్స్ మధ్య ఉన్న వారు అర్హులు. పోస్టులను బట్టి 10th ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ అయితే సంప్రదించండి అని మనకు మెన్షన్ చేశారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే జనవరి 6న మనకు రావడం అయితే జరిగింది. ఈ ఆర్టికల్ వచ్చేసి నాకు చాలామంది అయితే నాకు అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ, అదేవిధంగా మనకు పర్సనల్ వాట్సాప్లో కానీ నాకు చాలామంది మెసేజ్ చేశారు. ఇది మీకు వాళ్ళకు క్లారిటీ ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే దీన్ని ఫుల్ పీడిఎఫ్ అయితే మనకు అప్పుడు అవైలబుల్గా అయితే లేదు నా కాడ. ప్రజెంట్ వచ్చేసి మనకు ఏఓసీ సెంటర్లో జరగబోయే ఏదైతే ర్యాలీ ఉందో ఓపెన్ ర్యాలీ అనేది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు, ఆ పీడిఎఫ్ మనకు ప్రజెంట్ అఫీషియల్ పీడిఎఫ్ అయితే ఉంది కాబట్టి మీకు ఒకసారి క్లారిటీ ఇద్దాము. ఏ డేట్‌న వెళ్ళాలి అండ్ ర్యాలీ ఎప్పుడు అండ్ మనకు సెలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే మీకు ఒకసారి క్లారిటీ ఇద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు అంటే ర్యాలీకి వెళ్తారనే ఉద్దేశం కొద్దీ వీడియో తీస్తా ఉన్నానన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక మెయిన్గా మనకు పీడిఎఫ్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు ఏఓసీ సెంటర్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఆర్మీ పీడిఎఫ్ అనమాట. ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకు జనవరి 31 అయితే వచ్చింది అంటే రిలీజ్ చేశారు. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఇది అవైలబుల్గా అయితే ఉంది. అయితే ఇది వచ్చేసి మనకు ఓపెన్ ర్యాలీ అయితే భర్తీ చేస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ర్యాలీ మనకు ఫిబ్రవరి 6 నుంచి మనకు స్టార్ట్ అవుతా ఉంది. అంటే వాటికంటే ముందు మనకు ఫిబ్రవరి 2 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ఫిజికల్ టెస్ట్ 6th నుంచి స్టార్ట్, బట్ సెలక్షన్స్ వెరిఫికేషన్ మొత్తం కూడా మనకు ఫిబ్రవరి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ర్యాలీలో మనకు ఏమేమి ట్రేడ్స్కి మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారంటే కనుక మనకు జీడీ ఆల్ స్టేట్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఒకవేళ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ అయితే కనుక ఎనీ స్టేట్స్, బట్ ఏంటంటే మనకు ఎవరైతే వార్డ్స్ ఉంటారో వాళ్ళు ఏఓ సెంటర్ వాళ్ళు మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th ఎనీ స్టేట్ అనమాట. అయితే ఇక్కడ మనకు స్టేవార్డ్, చెఫ్, ఆర్టిసియన్, మ్యూజిక్ అండ్ డ్రెస్సరు, వైసర్మ్యాన్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకు మ్యూజిషియన్స్ వాళ్ళకి వచ్చేసి ఓపెన్ కేటగిరీ కింద ఏదైతే మనకు వాళ్ళు కూడా ఎనీ స్టేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు. ఇక ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలంటే ఇక్కడ మనకు అగ్నివీర్ జనరల్ డ్యూటీ కానీ, స్టోర్ కీపర్, క్లర్క్ కానీ, ట్రేడ్స్మెన్ కానీ 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అక్టోబర్ 1, 2004 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు. అక్టోబర్ 1, 2025కి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అగ్నివీర్ జనరల్ డ్యూటీకి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ మీరు 45% మీకు మార్కులతో అయితే వచ్చి ఉండాలి. ఇక ఈ సబ్జెక్టు మీకు 33% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్కి వచ్చేసి ఇంటర్ 10+2 ఇంటర్మీడియట్లో మీరు ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వాళ్ళు ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, సైన్స్ విభాగంలో పాస్ అయి ఉండాలి ఇంటర్లో. అండ్ అదేవిధంగా మీకు ఓవరాల్గా 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ మినిమం ఈ సబ్జెక్ట్లో 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఇక ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ కానీ, అకౌంట్స్ కానీ, బుక్స్ కీపింగ్ కానీ ఈ సబ్జెక్టులో మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th క్లాస్కి వచ్చేసి మనకు సింపుల్గా 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మనకు
5 సబ్జెక్ట్‌లో మనకు 33% మార్కులైతే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారన్నమాట. ఈ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది మనకు గ్రూప్ 1 వచ్చేసి మనకు 5 నిమిషాల 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేస్తే 60 మార్కులైతే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక గ్రూప్ 2 వచ్చేసి 5 మినిట్స్ 30 సెకండ్ నుండి 31 సెకండ్ నుండి 45 సెకండ్స్ లోపు కంప్లీట్ చేస్తే వాళ్ళ గ్రూప్ 2 48 మార్కులు. అండ్ గ్రూప్ 3కి వచ్చేసి మీకు 5 నిమిషాల 46 నుండి 6 నిమిషాల్లోపు కంప్లీట్ చేస్తే 36 మార్కులు. అండ్ గ్రూప్ 4 వచ్చేసి మీకు 6 నిమిషాల 1 సెకండ్ నుండి 6 నిమిషాల 15 సెకండ్స్ కంప్లీట్ చేస్తే 24 మినిట్స్‌కి రావడం అయితే జరుగుతూ ఉంది. అయితే బ్రదర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు జాబ్ రావాలంటే కనుక కంపల్సరీ మీరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇవి మాత్రం మీరు టార్గెట్ పెట్టుకొని రన్నింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ మనకు పులప్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక పులప్స్ వచ్చేసి 10 తీసిన వాళ్ళకు 40, 9 తీస్తే 33, 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 తీస్తే 16. 6 కంటే తక్కువ తీస్తే క్వాలిఫై కాదు, డిస్‌క్వాలిఫైడ్. తర్వాత మనకు 9 ఫీట్ డిచ్, అదేవిధంగా జిగ్‌జాగ్ బ్యాలెన్స్ అయితే ఉంటాయి. ఈ 2 కూడా మనకు ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. క్లర్క్ అండ్ స్టోర్ కీపర్‌కి అప్లై చేస్తే వాళ్ళకి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ తర్వాత మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఎగ్జామ్ వచ్చేసి మీకు తర్వాత అప్డేట్ అయితే ఇస్తారన్నమాట. మీకు ఏ డేట్‌ని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. ఇక నెక్స్ట్ మనకు హైట్ అండ్ చెస్ట్ చూసుకుంటే మనకు సదరన్ ప్లాన్స్ వచ్చేసి మనకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏవైతే స్టేట్స్ ఉంటాయి కదా, మనకు మినిమం 166 సెంటీమీటర్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని ట్రేడ్స్ మాత్రమే అగ్నివీర్ జీడీ అండ్ ట్రేడ్స్‌మెన్‌కి 66 సెంటీమీటర్లు అయితే ఉండాలి, 166. ఇక మిగతా రిమైనింగ్ పోస్టులకు వచ్చేసి 162 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది హైట్ అనేది. ఇక నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి మనకు నార్మల్ 77 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్‌కి ఎవరు వెళ్ళొచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చా అంటే, ఈ నోటిఫికేషన్‌కి అంటే ఈ ర్యాలీకి వెళ్ళాలి అనుకుంటే గన మీకు ఎలాంటి అప్లికేషన్ అయితే ఉండదన్నమాట. మీరు డైరెక్ట్‌గా మీరు ర్యాలీకి వెళ్ళిపోతే సరిపోతది. అక్కడ ఇచ్చినటువంటి టైమింగ్‌కి, వాళ్ళు చెప్పినటువంటి డేట్‌కి అండ్ వాళ్ళు చెప్పినటువంటి సెంటర్‌కి. అయితే యాక్చువల్‌గా ఫైనల్‌గా ఈ ర్యాలీకి ఎవరు వెళ్ళొచ్చు అంటే గన, ఇది వచ్చేసి మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనకు రిలేషన్‌షిప్ భర్తీ కింద మనకు భర్తీ చేస్తా ఉన్నారు. రిలేషన్‌షిప్ అంటే ఏందంటే బ్రదర్, మీ బ్రదర్ గాని, మీ ఫాదర్ గాని ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ ఫాదర్ అయితే సర్వీస్ చేస్తూ ఉండాలి, లేదా రిటైర్మెంట్ అయ్యి ఉండాలి, లేదా సర్వీస్ చేస్తూ చనిపోయిన ఉండాలి. ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళొచ్చు. ఒకవేళ మీ బ్రదర్ ఇండియన్ ఆర్మీలో ప్రెజెంట్ సర్వీస్ చేస్తా ఉంటారనుకోండి, అగ్నిపథ్‌గా కాదు, ఇండియన్ ఆర్మీ పర్మనెంట్ ఉద్యోగం ఎవరైతే చేస్తా ఉంటారో వాళ్ళ బ్రదర్స్‌కి మాత్రమే స్పాన్సర్ సర్టిఫికేట్ లేదా రిలేషన్‌షిప్ సర్టిఫికేట్ అంటారు. ఆ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ బ్రదర్ మరి మాకాడ రిలేషన్‌షిప్ సర్టిఫికేట్ లేదు, స్పాన్సర్ సర్టిఫికేట్ లేదు అనుకున్నట్టు వాళ్ళు వెళ్ళొచ్చా అంటే డెఫినిట్‌గా వెళ్ళొచ్చు. అది ఎవరు వెళ్ళొచ్చు అంటే గన, మీ కాడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అన్నా కనీసం ఉండాలి. ఔట్ స్టాండింగ్ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటదో, నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీ కాడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా, అది కూడా మీకు ఖేలో ఇండియా ఏదైతే పార్టిసిపేట్ చేసినటువంటి ఉంటాయి కదా, లోగో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చనమాట. ఇక్కడ మీరు ర్యాలీ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ మనకు ఎక్కడ ఉంటాయి చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 6, 2026 నుంచి మనకు ముక్తియార్ హాల్ ఏఓస్ సెంటర్ మనకు సికింద్రాబాద్ ఏదైతే ఉందో అక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఏఓస్ సెంటర్ ఇక్కడ ఉన్నటువంటి అయితే హాల్ అక్కడ. అయితే ఎవరైతే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ ఉంటారు కదా, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఫిబ్రవరి 2 మీరు అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిబ్రవరి 4న మీరు అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్‌కి. మ్యూజిషియన్ వచ్చేసి ఏందంటే మీకు అంటే మ్యూజిక్ సంబంధించినటువంటి రిలేటెడ్ సర్టిఫికేట్ అయితే ఒకటి ఉంటదనమాట. వాళ్ళని మ్యూజిషియన్ అంటారు. అలాంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు రిలేషన్‌షిప్ సర్టిఫికేట్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు. ఇక ఈ 3 సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఎవరైనా అప్లై చేద్దాము అంటే ర్యాలీకి వెళ్దాము అంటే గన నాట్ ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే ఔట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే నేషనల్ గాని, ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద వెళ్ళాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ కింద మ్యూజిషియన్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే వెళ్ళొచ్చు. వీళ్ళు కాకుండా మీరు మిగతా వాళ్ళు వెళ్ళొచ్చా అంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ స్పాన్సర్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు దీనికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్, మనకు ఇండియన్ ఆర్మీని వాళ్ళు ఏదైతే ఏఓస్ సెంటర్‌లో కండక్ట్ చేస్తున్నటువంటి ఓపెన్ ర్యాలీ ఏదైతే ఉందో, ఇది మనకు ప్యూర్‌లీ మనకు రిలేషన్‌షిప్స్ ర్యాలీ. అంటే స్పాన్సర్ ర్యాలీ అంటారు. అదేవిధంగా మనకు ఔట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకు, అదేవిధంగా మ్యూజిషియన్స్ వాళ్ళకు ఓపెన్ కేటగిరీ కింద ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ 3 సర్టిఫికేట్‌లో ఏదో ఒక సర్టిఫికేట్ ఉన్నా మీరైతే వెళ్ళొచ్చు. అండ్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే గన, మీరు ఇప్పుడు అగ్నిపత్ ఏవైతే గుంటూరు ఏర్వో వాళ్ళు కానీ, వైజాగ్ ఏర్వో వాళ్ళు కానీ, అండ్ సికింద్రాబాద్ ఏర్వో గాని, మీ ఏర్వో ర్యాలీస్‌కి వెళ్తారు కదా, అప్పుడు వెళ్ళేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్ తీసుకొని వెళ్తారో సేమ్ అదే డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళండి. బట్ ఏందంటే ఇక్కడ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటదనమాట. ఇదేందంటే మనకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. మీరు డైరెక్ట్‌గా మీరు
ఫిబ్రవరి 6థ్ మీరు ర్యాలీకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతే సరిపోతది. అయితే ఒకవేళ ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద వెళ్ళాలి అనుకుంటే గనక మీరు ముందుగా ఫిబ్రవరి 2 అయితే మీరు ర్యాలీ సెంటర్‌కయితే వెళ్ళాల్సి ఉంటది. అక్కడ మీకేందంటే మీకు సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేసి, మళ్ళా మీకు డేట్ అనేది అలాట్‌మెంట్ అయితే చేస్తారు. డేట్ వచ్చేసి మనకు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ ఇంకోటేందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ డేట్‌న రావాలి, తెలంగాణ వాళ్ళు ఏ డేట్‌న రావాలని ప్రెజెంట్ సెపరేట్‌గా ఒక షెడ్యూల్ అయితే రాలేదు. ఒకవేళ వచ్చిందంటే గన మన టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేస్తా, పిన్ చేసి పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకి వెళ్ళాలి, ఈ ర్యాలీ గురించి పూర్తి డీటెయిల్ తెలియాలంటే గనుక మీకు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు జాయిన్ అయ్యి అక్కడ ఉండండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా, ఏ చిన్న నోటీస్ వచ్చినా కూడా దీనికి సంబంధించినది నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. థాంక్ యూ.